రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించబడిన ప్రొఫెసర్ కోదండరాంకి ఘనంగా సన్మానం చేశారు. డాక్టర్ ఈ ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభకు ప్రొఫెసర్ హరగోపాల్ లింబాద్రి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ప్రొఫెసర్ సుల్తానా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగిస్తూ విద్యాసంస్థల్లో ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో 2 రకాల టీచర్లు ఉండడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ కోదండరాంకి మంత్రివర్గంలో వెంటనే చోటు కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకే ఒక ఆలోచనతో తెలంగాణ సాధ్యమయ్యేదంటూ ఉంటే అది వీళ్ళ సారథ్యంలోనే సాధ్యమైతే తప్ప ఏ రాజకీయ పార్టీల వల్ల కాదు అనే ఒక అపారమైనటువంటి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వ్యక్తులు ప్రొఫెసర్ కోదండరాం గారు. వారు సరిగ్గా సెప్టెంబర్ 5 1955లో జన్మించే రోజు పుట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ నెల ఆగస్టు 16న ఎమ్మెల్సీగా గవర్నర్సే నియమింపబడి మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించిన వారు మీ సన్మానించుకోవటం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటిది. అంటే ఆ ఉద్యమ విలువలను కాపాడటం, ఆకాంక్షలు సాధించడమే ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండి తీరవలసిందే. ఆ విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది నిజంగా ఇవాళ ఒక పెద్ద సవాల్. అక్కడ కూర్చుని కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచడం జరిగింది. పెద్ద ఆర్థిక భారం కూడా గవర్నమెంట్ మీద పడేది లేదు కాబట్టి వెంటనే ఈ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ దీనికోసం కూడా నిలబడి ఉన్నాం, పనిచేస్తామని హామీ ఇస్తున్నా. తప్పకుండా దాన్ని పరిపూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా